కోటి దీపోత్సవానికి భక్తులను ఆశీర్వదించేందుకు వేంచేసిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారికి ఈ కైలాస ప్రాంగణానికి సభక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలానే తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారికి ఈ కైలాస ప్రాంగణానికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఆంజనేయుడు ఆజన్మాంత బ్రహ్మచారిని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ లోక కళ్యాణం కోసం ఆయనకు కూడా కళ్యాణం జరిగిందని అంటూ ఉంటారు పరాశర సంహితలో. అతిశయ బలదర్ప అశోక భంగం వజ్రాయుధ ఘోర వాలకరాళం జంబుమాలి వధ చండ ప్రతాపం పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారికి, అలానే తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారికి సభక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతర్యాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవరితాం లోకైక దీపాంకురం. అద్భుతంగా స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు బంగారు చీరలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి బంగారం, ఆ తల్లికి బంగారు చీరతో చక్కగా స్వర్ణ సౌందర్యం విరాజిల్లుతోంది. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అర్చన ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీరామ సేవకం శ్రీ ఆంజనేయం మారుతనందనం శ్రీ ఆంజనేయం సద్గుణవంతం శ్రీ ఆంజనేయం అతి బలవంతం శ్రీ ఆంజనేయం విశ్వ బాంధవ్య భావనను కలగచేయాలని, సమాజానికి ఏదో చేయాలని, హైందవ సంస్కృతి వ్యాప్తి సదాచార పరిరక్షణకు నడుం బిగించారు రచనా గ్రూప్ సంస్థల చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు. వారి స్వహస్తాలతో స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి బంగారు చీరను సమర్పించడం జరిగింది. ప్రస్తుతం అమ్మవారు స్వర్ణ శోభితంగా ఆ బంగారు చీరతో దర్శనమిస్తున్నారు. అందరం కూడా ఒక్కసారి స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి జయజయలు పలుకుదాం. జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి. లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభో